రాకస థియేటర్లకు వచ్చింది. కామెడీ హారర్ అని అనొచ్చు దీన్ని. బేసిక్గా ఈ సినిమాలన్నిటికీ అదే లైన్. ఒక 2.5 గంటలు వేరే ప్రపంచంలో తిప్పేద్దామని అనుకున్నారు, తిప్పేశారు. ఏదైనా ఒక సోల్ఫుల్ ఎలిమెంట్ ఉండాలి అన్న దగ్గర ఇంకొంచెం ఏదైనా బెటర్గా ఆలోచించుంటే బాగుండేది. టోటల్గా డైరెక్టర్గా ఆవిడ సక్సెస్ అయ్యి వాళ్ళకు కూడా ఇది సేఫ్ ప్రాజెక్ట్. భరద్వాజ గారు నిహారిక కొణిదెల ప్రొడ్యూస్ చేసినటువంటి రాకస అవును థియేటర్లకు వచ్చింది. రాకసకి రిలీజ్కి ముందు చాలా ప్రమోట్ చేశారు గట్టిగా దాని సినిమా. అవును, సినిమాని ఆడియన్స్లో తీసుకెళ్ళడానికి కొంచెం కష్టపడ్డారు, అలాగే కనెక్ట్ అయ్యారు కూడా ఆడియన్స్. అంటే ఈ సినిమా చూడాలి అనేటువంటి ఒక అభిప్రాయం జనరేట్ చేయగలిగారు. తద్వారా సినిమాకు ఒక పాజిటివ్ బజ్ అయితే కనిపించింది రిలీజ్కి ముందే. అది థియేటర్లకు మూవ్ చేసింది ఆడియన్స్ని. ఈరోజు థియేటర్ల దగ్గర హడావిడి కనిపించింది. సంగీత్ శోభన్ తరహా కామెడీకి కూడా జనాలు కనెక్ట్ అయి ఉన్నారు, మ్యాచ్ చేస్తున్నాడుగా, కనెక్ట్ అయి ఉన్నారు. రెండోది వెబ్ సిరీసు అలాగే యూట్యూబ్ కంటెంట్ ద్వారా ఈ డైరెక్టర్కి కూడా ఒక స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రైటింగ్ సైడ్ కావచ్చు, ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వెబ్ సిరీస్లు, వాటితో నడిచినటువంటి ట్రావెల్లో సోషల్ మీడియా ద్వారా ఒక కనెక్టివిటీ సాధించినటువంటి మానస శర్మ. ఈ సినిమా శ్రీకాకుళం నుంచి మొదలైంది ఆవిడ ప్రయాణం. మొదలయ్యి యూట్యూబ్ నుంచి వెబ్ సిరీస్ దాకా విస్తరించి వాటిలో కూడా నిహారిక పార్ట్నర్షిప్ ఉంది. తను ఒక రకంగా ఈ డైరెక్టర్ని ప్రమోట్ చేస్తూ ఒక సినిమాని, అది కూడా పర్టికులర్గా ఒక హారర్ జానర్ సినిమాని, కామెడీ హారర్ అని అనొచ్చు దీన్ని. ఈ తరహా కంటెంట్ని ఒక మహిళా దర్శకురాలు చేతుల మీదుగా తెరకెక్కించటం అనేది కొంచెం మొదట్లో కొంత రిస్క్ అనిపించినటువంటి వ్యవహారమే, కానీ తనకి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఈ జనరేషన్ యూత్ని కనెక్ట్ చేసేటువంటి ఐడియాలజీ ఉంది రైటర్ లేదు డైరెక్టర్. కాబట్టి దాన్ని బిలీవ్ చేశారు వీళ్ళు, బిలీవ్ చేశారు. ఆ మేరకే వెళ్ళారు. ఆ మేరకు సంగీత్ శోభన్ చాలా ఉపయోగపడ్డాడు డైరెక్టర్కి కూడా. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, అంటే అతని కామెడీ టైమింగ్ నాకు చాలా ఇష్టము అని. దాని మీద అలా పంచులు వేసుకుంటూ వెళ్ళారు. కథని ఒక చందమామ కథలాగా మొదలుపెట్టారు. ఈ చందమామ కథలాగా మొదలుపెట్టి ఆడియన్స్ని ఆ మూడ్లోకి తీసుకువెళ్ళి ప్రజెంట్ జనరేషన్తో ఒక పాత కథని కనెక్ట్ చేస్తూ నడపటం అనేది కొంచెం రిస్కీ గొడవే. కాకపోతే దీనిలో ఆ హారర్ కామెడీ నడిపించటం సెకండ్ హాఫ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరిగింది. వీళ్ళు షూటింగ్ కూడా నిజానికి ముందు సెకండ్ హాఫ్ షూట్ చేసి అది విఎఫ్ఎక్స్కి అప్పచెప్పేసిన తర్వాత ఫస్ట్ హాఫ్ షూట్కి వెళ్ళామని చెప్పారు వీళ్ళు. అందుకని ఎక్కువ కాన్సన్ట్రేషన్ సెకండ్ హాఫ్. అంటే మనకు చాలా సినిమాల్లో చూసాం, రాజుగారి గది ఇలాంటి సినిమాలన్నింటిలోనూ ఆ ఏరియాలోకి వెళ్ళిపోయిన తర్వాత హీరో అలాగే ఇతర క్యారెక్టర్లు అక్కడ ఏదో ఉంది అనేటువంటి భ్రమ కలిగించిన ఏరియాలోకి ఈ క్యారెక్టర్లు వెళ్ళాక జనరేట్ అయ్యేటువంటి కామెడీ ద్వారా జనాలను ఎంటర్టైన్ చేయటం అనేది బేసిక్గా ఈ సినిమాలన్నిటికీ అదే లైన్. అది బాగా అల్లుకున్నారు కథని. కాకపోతే సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉందా లేదా అనే చర్చలోకి వెళ్ళటం అనవసరం. వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఎంగేజ్ చేసుకుంటూ వెళ్ళారు ప్రతి సీన్ని. అలాగే దీనిలో ఒక భయంకరమైనటువంటి లేదు జనాలని కట్టిపడేసి ఆలోచింపజేసేటువంటి ఒక లాక్ ఉండాలి అని అనుకోలేదు. అనుకోకుండానే ఏదో ఉండబోతోంది, ఏదో జరగబోతోంది అనేటువంటి మూడ్లోకి ఆడియన్స్ని తీసుకెళ్ళి ఆ మూడ్ నుంచి డీవియేట్ కాకుండా సినిమాని కంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళారు. తద్వారా ఏంటంటే జనాలకు పెద్దగా కన్ఫ్యూజను, ఒక భయంకరమైన ఏదో ఒక సామాజిక అంశాన్ని చెప్పే ప్రయత్నము, అలాంటి రిస్కీ ఫ్యాక్టర్లు జోలికి వెళ్ళలేదు. సామాజిక సందేశాలు ఏవో ఇవ్వాలి అని కూడా వాళ్ళు అనుకోలేదు. థియేటర్లోకి వచ్చిన ప్రేక్షకుడిని సరదాగా ఒక 2.5 గంటలు అలా కూర్చోబెట్టేసి వేరే ప్రపంచంలో తిప్పేద్దామని అనుకున్నారు, తిప్పేశారు. ఆ మేరకు సక్సెస్ఫుల్ ప్రాజెక్టే. కాకపోతే అలాంటి ఒక హుకింగ్ ఎలిమెంట్ ఏదైనా అల్లుంటే ఇంకొంచెం సినిమా
స్థాయి పెరుగుండేదేమో అనేది ఒక ఇది ఉంది, అభిప్రాయం. ఒక అభిప్రాయం అయితే ఉంది. చాలామంది థియేటర్లో ప్రేక్షకులు బయటకు వచ్చేటప్పుడు కూడా అదే ఫీల్ అవుతూ, అంటే ఏం చూసామని వెనక్కి తిరిగి చూసినప్పుడు అయితే ఒక హ్యూమన్ ఇది ఉంది, ఎలిమెంట్ ఉంది దీనిలో. సెకండ్ హాఫ్లో పర్టికులర్గా వీళ్ళు ఏ క్యారెక్టర్తో అయితే లాక్ చేయాలనుకున్నారో ఈ హారర్ కామెడీ జోనర్లో అవతల తాలూకా అది ఆత్మ కావచ్చు, రాక్షసి కావచ్చు, రాక్షసుడు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ క్యారెక్టర్లో వీళ్ళు వర్కౌట్ చేసినటువంటి ఎలిమెంట్స్ ఏమిటి అనే దగ్గర దానిలో కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఒక హ్యూమన్ ఇది పట్టుకొచ్చారు. పట్టుకురావడం ద్వారా కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఆ క్యారెక్టర్కి ఏదో ఉంది, దానికి కూడా ఒక నేపథ్యం ఉంది అనే అభిప్రాయం ప్రేక్షకులకు కలిగించారు. అంతవరకు సక్సెస్ఫుల్గానే నడిపారు. ఎక్కువ రిస్క్ చేయాలి అని అనుకోలేదు. కారణం ఏంటంటే టోటల్గా యూత్ నడిపినటువంటి సినిమా ఇది. వాళ్ళ ధోరణిలో ఆ జనరేషన్ యూత్ని పట్టుకోవడానికి సినిమాని ఎలా నడపాలో అలా నడిపారు అంతే. ఓకే, అంతకుమించి పెద్దగా రిస్కులు చేయాలి, ఏదో సందేశాలు ఇవ్వాలి, ఇలాంటి ప్రోగ్రాం పెట్టుకోలేదు. అది వర్కౌట్ అయింది తెర మీద. అది గెటప్ సీను క్యారెక్టర్ కావచ్చు, అలాగే ఇతర పాత్రలన్నీ వెన్నెల కిషోర్ వీళ్ళందరూ వీళ్ళ పద్ధతిలో కంట్రిబ్యూట్ చేశారు. చాలా కాలం తర్వాత తనికెళ్ళ భరణి గారికి పెర్ఫామ్ చేయటానికి కొద్దో గొప్ప అవకాశం దొరికిన క్యారెక్టరు. అలాగే ఆశీష్ విద్యార్థి ఉన్నాడు ఈ సినిమాలో చాలా కాలం తర్వాత, అవును, ఊరి పెద్దగా. అలాగే బ్రహ్మాజీ చాలా వరకు ఎంటర్టైన్ చేయగలిగాడు ఆ క్యారెక్టర్ ద్వారా. అలాగే గ్రామాల్లో ఉండేటువంటి పద్ధతులు, దాని మీద కొంత డ్రామా నడిపారు. అది కూడా ఎంటర్టైనింగ్గానే నడిచింది. కాకపోతే చూస్తున్నటువంటి ప్రేక్షకులకి ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఎంగేజింగ్గా ఉంది అని అనిపిస్తుంది. నిజానికి సినిమా ఫార్ములా ప్రకారం అదే కరెక్ట్. అంటే బయటకు వచ్చే ప్రేక్షకుడు ఎంటర్టైన్ అయ్యి బయటకు రావాలి. అందుకని సెకండ్ హాఫ్ బాగా డిజైన్ చేసుకోవటం అనేది సహజంగా ఎవరైనా చేసే పనే. కాకపోతే ఫస్ట్ హాఫ్లో కొంత ల్యాగ్ నడిచింది. ఆ ఏరియాలో వీళ్ళు కామెడీ అనుకుని వర్కౌట్ చేసిన చాలా సన్నివేశాలు అలా నడిచిపోతూ ఉంటాయి అంతే. కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సర్ప్రైజింగ్ క్యారెక్టర్లు ఉన్నాయి. వెన్నెల కిషోర్ లాంటి వాళ్ళు ఉన్నాయి, రోహిణి లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా డైలాగ్ కామెడీ మీద నడపాలని ట్రై చేశారు. ఆ డైలాగ్ కామెడీ అనేది కొంచెం లాగ్ లాగా అనిపించింది ఫస్ట్ హాఫ్లో. సంగీత్ శోభన్ ఆ ఏరియాలో స్ట్రాంగ్, అందుకని ఆ పాయింట్ అతని స్ట్రాంగ్ దీన్ని వాడుకోవాలి సినిమాకి అనుకున్నారు డైరెక్టర్ గారు. అనుకుని అతనికి ఆ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. వాళ్ళిద్దరి మధ్య ఆవిడ ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఎంటర్టైన్మెంట్ గెటప్ సీను దగ్గర నుంచి, అలాగే సంగీత్ శోభన్ ఆ క్యారెక్టర్ వాళ్ళ కాంబినేషన్లో వర్కౌట్ చేయాలనుకున్నారు. అది ప్రాపర్గానే వర్కౌట్ అయింది. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ని కూడా నయన్ సారిక చేసినట్టుంది ఆ క్యారెక్టర్. తను కూడా చాలా బాగా పెర్ఫామ్ చేసింది. ఇంతకు ముందు కూడా అంటే పల్లెటూరి సినిమాలకి తగిన పద్ధతిలో తను హీరోయిన్గా నడిపించింది. గ్లామరు ఈ ఏరియాకి వెళ్లకుండా కథ మీదే, అంటే క్యారెక్టరు ఎక్కడైతే వాళ్ళు లొకేట్ చేశారో ఆ లొకేట్ చేసిన ఏరియాకి తగిన ఆహార్యంతో నడిపేసింది క్యారెక్టర్ని. అది బాగుంది, సినిమాకి అమరింది. ఓకే, అలాగే మిగిలిన క్యారెక్టర్స్ అన్నీ కూడా పర్టికులర్గా వెన్నెల కిషోర్తో ఒక ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్తో మంచి ఎంటర్టైన్మెంట్ నడిపారు. అలాగే స్వార్థం అనేది ప్రస్తుతం ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఫైనాన్షియల్ గందరగోళం. దాని నుంచి మనం చాలా చోట్ల చూస్తుంటాం. ఎక్కడ మారుమూల గుడి ఉంటుంది, ఎవరు పట్టించుకోరు దాన్ని. ఎవరన్నా ఉన్నారా అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే చాలామంది తవ్వుతూ కనిపిస్తారు. మనకి కృష్ణానది ఒడ్డున అక్కడ ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న పురాతన దేవాలయాల్లోకి వెళితే రహస్యంగా తవ్వకాలు జరుగుతూ ఉంటాయి అక్కడ. ఇలాంటి కల్చర్ ఒకటి జనాల్లోకి అడాప్ట్ అయిపోయింది, పర్టికులర్గా రూరల్ ఏరియాలో. దాని మీద కొంత ఎంటర్టైన్మెంట్ నడిపే ప్రయత్నం చేశారు డైరెక్టర్ గారు. ఎందుకంటే ఆ అనుభవం ఎక్కడో ఉంది వాళ్ళకి. దాన్ని కథలోకి పట్టుకురావడం ద్వారా దాన్ని వెన్నెల కిషోర్తో ఉన్నటువంటి ఫిమేల్ లీడ్ క్యారెక్టర్తో నడిపి వీళ్ళకు ఉండేటువంటి వ్యసనాలు, ఈ గొడవని కూడా దాంతో లింక్ చేస్తూ నడపడంతో అది కొంత ఎంటర్టైనింగ్గా నడిచింది. అలాగే ఒక ఓల్డేజ్ క్యారెక్టర్తో కొంత ఫన్ జనరేట్ చేసే ప్రయత్నం చేశారు సినిమాలో. సెకండ్ హాఫ్లో కంటిన్యూ అవుతుంది, ఫస్ట్ హాఫ్ నుంచి ఉంటుంది ఆ క్యారెక్టర్. ఇలాంటివి బాగానే వర్కౌట్ అయినాయి.
కాకపోతే ఈ డైలాగ్ కామెడీ అనే దగ్గర ఇంకొంచెం వర్కౌట్ చేస్తే బాగుండేది. ఓకే. అలాగే టోటల్ కథలు వాళ్ళు మరీ అలా నడిపేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మనం, ఏదైనా ఒక సోల్ఫుల్ ఎలిమెంట్ ఉండాలి అన్న దగ్గర ఇంకొంచెం ఏదైనా బెటర్గా ఆలోచించుంటే బాగుండేది. ఓకే. అది సినిమాకి ఇంకొంచెం ప్రతిష్టను కలిగించేది. ఆ ప్రయత్నం చెయ్యాలి అని అనుకోలేదు వాళ్ళు. అనుకోకపోవడానికి కారణం వాళ్ళు నడిచినటువంటి దారే. అంటే రొటీన్ అయిపోతుంది, జనాలు ఎక్కడ రిలేట్ అవుతారు. సింపుల్ చందమామ కథ లాంటిది ఒక చిన్న అంతవరకే అనుకున్నారు, ఎంటర్టైన్మెంట్ వేలో చెప్దాం అనుకున్నారు, అంతవరకే అనుకున్నారు. ఓకే. లాజిక్స్ జోలికి వెళ్ళాలా, ఓకే. లాజిక్ జోలికి వెళ్ళాలని కూడా అనుకోలేదు. ఆ క్యారెక్టర్ ఏమిటి, ఇది ఇల్లాజికల్ కదా అని అనుకోకుండా ఉండటానికి చందమామ కథ అనేటువంటి ఒక నేరేటివ్ స్టైల్ని అడాప్ట్ చేసుకున్నారు కథలో. అది బాగానే వర్కౌట్ అయింది. టోటల్గా డైరెక్టర్గా ఆవిడ సక్సెస్ అయ్యింది. ఓకే. అంటే ఆవిడని నమ్మి ఆ పెట్టుబడి పెట్టినటువంటి ప్రొడ్యూసర్లు వాళ్ళకు కూడా ఇది సేఫ్ ప్రాజెక్టే. ఓకే. ఈ బజ్ వర్కౌట్ అయింది సినిమాకి, వాళ్ళు ప్రమోషన్ కూడా ప్రాపర్గా చేశారు. కంపారిటివ్గా ఈ రెండు సినిమాలు, అంటే ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చినట్టు గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి రెండు సినిమాలు కూడా భిన్నమైనటువంటి వాతావరణాల్లో నడిచిన కథలే. రెండు ఆడియన్స్ని డిసప్పాయింట్ అయితే చేయలే. ఓకే. అలాగని చెప్పి అద్భుతమైన సర్ప్రైజింగ్ కలిగించలేదు, కానీ డిసప్పాయింట్ చేయకుండా నడవటం అనేది శుక్రవారం ప్రత్యేకత. ఓకే. థ్యాంక్ యూ. తెలుగు వన్